ఓకే. సో, బాగా నష్టం వచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు మీరు దానిలో? నష్టాలు అంటే రీసెంట్‌గా అయితే 'పల్లకిలో పుత్తడిబొమ్మ' బ్రో. అంటే అంత డబ్బు కూడా నేను ఇంతకుముందుకు ఎప్పుడు పెట్టకపోయేది. ఒక 1.5, 2 లాక్స్‌లో ఫినిష్ చేసేది అంతకుముందుకు. అచ్చా! బిఫోర్ ఓకే. సెలయేళ్ళు. ఆ! సెలయేళ్ళు నుంచే బడ్జెట్ పెట్టడం స్టార్ట్ చేసిన. మినిమమ్ 4-5 లాక్స్ మినిమమ్ సాంగ్ చేయాలంటే. అన్నిటికి ఓకే వర్కౌట్ అయింది గానీ ఇది వర్కౌట్ అవ్వలేదా? ఇదొక్కటి వర్కౌట్ కాలేదు. బేసికల్లీ ఎందుకంటే ఈ పాటొచ్చి దాదాపు ఒక 3 ½ 4 ఇయర్స్ అవుతుంది. అంటే బిఫోర్ సెలయేళ్ళు కన్నా ముందు వచ్చిన పాట ఇది. ఆహా! సో, స అది పల్లకిలో ఇప్పుడు షూట్ చేయడం వల్ల ఆ! ఓల్డ్ అయిందని ఫీలింగ్ ఉంది మేబీ మీకు. నేను అదే అనుకుంటున్నా. అంటే హుహుహు. మనం సంవత్సరం కింద ఒక పాట వింటాం. ఒక సినిమాలో పాట. అది ప్రెజెంట్ మనకిప్పుడు గుర్తులేదు. అవును. అవును. ఒకప్పుడు మనం డైలీ హమ్ చేసుకున్న పాట కూడా ఇప్పుడు గుర్తులేదు. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన పాటలు గుర్తుంటాయి కదా! బేసిక్‌గా అవును. అంతే కదా! అవును. అవును. సో, అట్లా మనం ఏదైతే పాటను మార్కెట్‌లోకి స్టార్టింగ్‌లో ఫ్రెష్‌గా వదులుతామో అప్పుడే దాన్ని ఫినిష్ చేసేయాలి. ఎక్కడ ఈ మ్యూజిక్ టచ్ ఎక్కడొచ్చింది మీకు? అది అసలు నేను నిజంగా ట్రూలీ నేనెక్కడ అంటే మ్యూజిక్ నేర్చుకోవడం గానీ, ఒక క్లాస్‌కెళ్ళడం గానీ, ఒక సెమినార్ తీసుకోవడం గానీ ఏం చేయలేదు బ్రో. హ్మ్. బై న్యాచురల్లీ ఫాలో అప్‌లో ప్రతీదీ యాప్ట్ అయిపోయింది. హ్మ్. అంతే నేను ఎక్కడ ఏది కనీసం ఒక చిన్న క్లాస్ గదిగా చిన్న హ్మ్. సబ్జెక్ట్ కూడా నేర్చుకోలేదు. బట్ డైరెక్ట్‌లీ అంతే అది. పాడేసినా పాట వచ్చింది అంతే. ఒకవేళ మేబీ అంటే నాకు పాడడానికి రాకపోతే, హ్మ్. హ్మ్. నా వల్ల కాకపోతే అంటే ఏదైతే వ్యూవర్‌షిప్ అంత రాదు. ఏం పాడిండు పాట అనేవాళ్ళేమో మేబీ. హ్మ్. హ్మ్. అంటే నార్మల్‌గా పాడేసిన యాప్ట్ అయింది.